Hi, hello friends, welcome to Swan Institute YouTube channel. Myself Mahesh Achari, registered with NSC and along with working as a marketing partner in 03 Demat company. ఎవరైనా సరే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ద డిస్క్రిప్షన్ లింక్ అండ్ ఓపెన్ ద డిమాట్ అకౌంట్ రైట్ నౌ. అండ్ గూగుల్లో కూడా మన స్వాన్ ఇన్స్టిట్యూట్ రిజిస్టర్ అయిందండి. యూ కెన్ డైరెక్ట్లీ సెర్చ్ ఇన్ గూగుల్ యాజ్ వెల్. అండ్ ఫేస్బుక్లో కూడా మీరు స్వాన్ SIFM అని టైప్ చేసి మన ఫేస్బుక్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు జస్ట్ డైలో కూడా మన ఇన్స్టిట్యూట్ని చూడొచ్చండి. జస్ట్ డైలో స్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ని మీరు టైప్ చేయగా మనకు వచ్చేస్తుంది. తర్వాత యూట్యూబ్లో మీరు ఫాలో అవ్వచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. సో హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్లో వచ్చేసి L&T ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ రైట్ ఇష్యూకి అయితే వచ్చిందండి. అప్రాక్సిమేట్గా 2,999 crores ఆఫ్ అమౌంట్ని రైట్ ఇష్యూకి అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. రైట్ ఇష్యూ ప్రైస్ వచ్చేసి డిస్కౌంట్ ప్రైస్ 65 రూపీస్ వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ప్రజెంట్ షేర్ మార్కెట్లో షేర్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ నుండి 110 రూపాయల దాకా షేర్ ప్రైస్ అయితే రన్నింగ్లో ఉంది. దీని యొక్క కంపెనీ యొక్క రైట్ ఇష్యూ ఆ ప్రపోర్షన్ వచ్చేసి 17:74 పెట్టారండి. అంటే 74 షేర్లు ఎవరైతే హోల్డింగ్స్లో ఉన్నాయో వాళ్ళకైతే 17 షేర్లు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది రైట్ ఇష్యూలో పాల్గొనడానికి. సో ఈ రికార్డ్ డేట్ వచ్చేసి మెన్షన్ చేశారంటే రైట్ ఇష్యూ రికార్డ్ డేట్ అంటే రికార్డ్ డేట్ లోపల మీ దగ్గర షేర్స్ ఖచ్చితంగా ఉండింటే కనుక మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లేకుంటే ఆ డేట్ తర్వాత మీరు షేర్స్ కొన్నప్పటికీ హోల్డింగ్స్లో మీరు ఈ రైట్ ఇష్యూలో పాల్గొనడానికి వీలవ్వదు. సో ఈ యొక్క L&T ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ రికార్డ్ డేట్ మెన్షన్ చేశారు. January 22, 2021 మెన్షన్ చేశారు. సో January 22 లోపల మీరైతే షేర్స్ కొని పెట్టుకొని ఉండాలండి. మీకు జనరల్గా తెలిసినదే, మీ పేరు మీద షేర్స్ ట్రాన్స్ఫర్ అవడానికి 2 days పడుతుంది. అంటే T+2 అంటారు దాన్ని. అంటే ఈరోజు మీరు షేర్ కొన్నారంటే షేర్స్ మీ దగ్గర హోల్డింగ్లో చూపిస్తుంటాయి, బట్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవడానికి T+2 అని చూపిస్తూ ఉంటుంది. సో రేపు లేదా నుండి మీకు షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రికార్డ్ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రికార్డ్ డేట్ వచ్చేసి మీకు 22 అని చెప్పారు కాబట్టి మీరైతే January 20th లోపు 20th కొన్నా కూడా నో ప్రాబ్లం. మీకు 22 క్రియేట్ అయిపోతుంది కాబట్టి మీరు ఎలిజిబిలిటీ. సో 19th కొన్న ఎలిజిబిలిటీ, 18th కొన్న ఎలిజిబిలిటీ, బిఫోర్ ఎప్పుడు కొన్న ఎలిజిబిలిటీ. బట్ 20 తర్వాత అంటే 21st January కొంటే మీరు 100% మీరు కొన్న 20 షేర్స్ అయితే ఇన్ఎలిజిబుల్ ఉంటారు రైట్ ఇష్యూ పార్టిసిపేట్ చేయడానికి. 22nd కొన్నా, 23rd కొన్నా, నెక్స్ట్ ఎప్పుడు కొన్నా సరే మీరైతే రైట్ ఇష్యూలో అయితే పాల్గొనడానికి మీకు ఎలిజిబిలిటీ లేదు. విత్ డిస్కౌంట్ ప్రైస్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు 65 రూపాయలకి డిస్కౌంట్ వస్తుంది. మన మార్కెట్లో వచ్చేసి 100 రూపాయల నుంచి 120 రూపాయలు నడుస్తుంది షేర్ ప్రైస్. డిస్కౌంట్ మనకు 65 రూపీస్ దొరుకుతుంది కాబట్టి దీన్ని మనం గ్రాప్ చేసుకోవాలంటే 100% మీ 20th లోపలైతే షేర్స్ కొనడానికి ట్రై చేయండి. తర్వాత ఈ విషయానికి వస్తే ఈ రైట్ ఇష్యూస్ ఎప్పుడు మనం వచ్చిన తర్వాత మనం ఎప్పుడు పార్టిసిపేట్ చేయండి. February 1st నుండి February 15th వరకు వీళ్ళైతే డేట్ మెన్షన్ చేశారు. February 1st నుండి February 15th లోపు మీరైతే ఈ యొక్క రైట్ ఇష్యూస్ మీరు అక్కడ చేజెక్కించుకోవచ్చు. వద్దనుకుంటే మీరు అక్కడ రైట్ ఇష్యూస్ని మీరు సెల్ కూడా చేసుకోవచ్చు. బికాస్ 65 రూపీస్ మీరు కొనింటారు కాబట్టి 17 షేర్స్ వచ్చాయి. మీకు 74 ఉన్నట్లయితే లేదా మల్టిపుల్ కొన్నారు 74 into 2 అంటే అరౌండ్ 148 షేర్స్ మీరు కొన్నట్లయితే మీకు డబల్ 34 వస్తాయి. అదేవిధంగా మల్టిపుల్ 3 74 into 3 తీసుకున్నారనుకుంటే 222 షేర్లు మీ దగ్గర హోల్డింగ్స్లో ఉంటే కనుక 51 షేర్స్ మీరు కొనడానికి రైట్ ఇష్యూస్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా అయితే రైట్ ఇష్యూస్ గురించి మీరు తెలుసుకోండి. చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. రికార్డ్ డేట్ గుర్తించండి. రికార్డ్ డేట్ ఎప్పుడైనా సరే 2 రోజులు ముందుగా మీరు కొని పెట్టుకోండి. కాబట్టి రికార్డ్ డేట్ గమనించండి. తర్వాత వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క L&T ఫైనాన్స్ రైట్ ఇష్యూస్కి వస్తుంది కాబట్టి రైట్ ఇష్యూస్ అంటే హక్కుని ఇష్యూ చేస్తున్నారు. సో ఈ హక్కుని మీకైతే కల్పిస్తున్నారు. సో బట్ ఈ రైట్ ఇష్యూస్ ఎందుకు వస్తుంది, ఏ పర్పస్ ఏంటి అంటే వాళ్ళు అప్పులు పూడ్చుకోవడానికి వస్తున్నారా, కంపెనీ గ్రోత్ కోసం వస్తున్నారా, ఎక్స్పాన్షన్ కోసం వస్తున్నారా, డెవలప్మెంట్ కోసం వస్తున్నారా, ఐదర్ ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్, ఏ దానికోసం వస్తున్నారు. సో వీళ్ళైతే L&T ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే వీళ్ళ యొక్క డెట్స్ని క్లియర్ చేసుకోవడం కోసం అయితే వీళ్ళు రైట్ ఇష్యూస్కి వస్తున్నారు. కాబట్టి బిట్ ఆఫ్ వరీడ్ థింగ్ అంటే లాంగ్ టర్మ్లో మీరు ఇమాజిన్ చేయగలిగినగా ఇది వాళ్ళ యొక్క అప్పులు పుచ్చుకోవడం కోసం వస్తున్నారు కాబట్టి కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి లాంగ్ టర్మ్లో అయితే బేస్డ్ ఆన్ ద కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుందని షేర్ ప్రైస్. కాబట్టి నేను ఇలాగ రైట్ ఇష్యూలు పార్ట్లో ఉంటాను. తర్వాత వచ్చిన షేర్స్ని ఎక్కడ అమ్మను. రైట్ ఇష్యూస్ అనౌన్స్ చేసిన రోజు February 1st February 15 మధ్యలో అయితే అమ్ముకోను. యావరేజ్ అవుతుంది నా ప్రైస్, నో ప్రాబ్లం. నేనైతే కంటిన్యూ అవుతానంటే మాత్రం ఎస్ యూ కెన్ హోల్డ్ ఫర్ అట్లీస్ట్ టార్గెట్ ఆఫ్ ప్రజెంట్ 100 to 110 నడుస్తుందండి. ఈ యొక్క టార్గెట్ రోజు మీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 150 నుంచి 170 బిట్వీన్లో అయితే మంచి ప్రైస్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. సో లేదు నాకు ఎగ్జిట్ అయిపోతానంటే కనుక మీరు 100% మీరు రైట్ ఇష్యూస్ని తీసుకొని వెంటనే ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. సో ఇదండి L&T ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ యొక్క రైట్ ఇష్యూస్ గురించి చెప్తున్నాము.
ఇక కంపెనీ గురించి కంపెనీ యొక్క డెప్త్ ఒకసారి తెలుసుకుందామండి. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 21,500 crores ఆఫ్ మార్కెట్ క్యాపిటల్ కలిగినటువంటి కంపెనీ ఇది. మంచి గుడ్ సెట్ ఆఫ్ కంపెనీ. 2008లో అయితే కంపెనీ స్థాపించినారండి. తర్వాత 2017 నుండి దీనికి సీఈఓగా వ్యవహరిస్తున్నారు దీనానాథ్ దుబాషి అనే వ్యక్తి. సో ప్రజెంట్ ఈయన సీఈఓగా ఉన్నారండి. ఈ యొక్క పేరెంట్ కంపెనీ మీ అందరికీ తెలిసినది L&T లేర్సన్ అండ్ టర్బో. వీళ్ళు L&T సిమెంట్ ఉంది, L&T ప్రాజెక్టులు పెద్ద చేస్తున్నారు. తర్వాత L&T ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ యొక్క సబ్సిడరీస్ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయండి, మీకు తెలిసిన కంపెనీ కొన్ని. దట్ ఈస్ L&T మ్యూచువల్ ఫండ్ కంపెనీ, L&T ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ అనేటువంటి కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయండి. సో ఈ విధంగా L&T ఫైనాన్స్ కంపెనీ యొక్క ఓవర్వ్యూ తీసుకుంటే రైట్ ఇష్యూస్ గురించి వచ్చినటువంటి ప్రజెంట్ వచ్చేసి టోటల్గా L&Tలో వచ్చేసి మనకైతే యాక్చువల్గా ఉన్నది అవుట్స్టాండింగ్ షేర్స్ టోటల్లో 2,81,20,623 షేర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి అవైలబిలిటీలో మార్కెట్లో యొక్క టోటల్ 100% ఆఫ్ ఈక్విటీ వచ్చేసి. తర్వాత ఆఫ్టర్ ఇష్యూ మనకు రైట్ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి మనకు ఫ్రెష్గా మనకు ఈ 2,999 కోట్లు అంటే అప్రాక్సిమేట్గా 3,000 కోట్ల రూపాయల రైట్ ఇష్యూస్ వస్తున్నాయి. డిస్కౌంట్ ప్రైస్ ఆఫ్ 65 రూపీస్ కాబట్టి దీని యొక్క షేర్స్ ఎన్ని మనకు అవైలబిలిటీలో వస్తున్నాయంటే 46 crores ఆఫ్ షేర్స్ అంటే 46 కోట్ల 13,25,021 షేర్లు అయితే మనకు అవైలబిలిటీ దొరుకుతున్నాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రైట్ ఇష్యూ తర్వాత మనకు కంపెనీ యొక్క షేర్స్ అనేది మ్యాక్సిమం అవుతున్నాయి. ఇంతకుముందు 200 కోట్లు ఉండేది, ఇప్పుడు 246 కోట్ల 94,45,704 షేర్లు అయితే కంపెనీ యొక్క షేర్స్ అనేది పెరిగిపోతున్నాయి. ఇది అబౌట్ ద ఓవర్వ్యూ ఆఫ్ రైట్ ఇష్యూ ఆఫ్ L&T ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించారంటే ఇక్కడ 74 షేర్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అంటే మోర్ దెన్ 74 ఉండాలి, రూల్ ఏం లేదు. 74, 75, 80, 90 ఎన్నైనా ఉండొచ్చు. సో ఇలా ఉన్న వాళ్ళకి 17 షేర్స్కి రైట్ ఇష్యూలో పాల్గొనవచ్చు. ఇది కాకుండా ఒకవేళ మీ దగ్గర 8 షేర్లు ఉన్నాయి లేదా 18 షేర్లు ఉన్నాయి, 25, 30, 42 షేర్లు ఇలా ఉన్నాయి అంటే విచ్ ఈజ్ 74 ఫిగర్ కంటే తక్కువ ఉన్నాయనుకోండి, ఇక్కడ రూల్ ఏం పెట్టారంటే 5 లేదా అంతకంటే ఎక్కువ షేర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మేమైతే ఒక షేరు మ్యాక్సిమం ఒక షేర్ని అయితే మేము అవైలబిలిటీలో ఉంచుతున్నాం. కాబట్టి ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మోర్ దెన్ 5 షేర్స్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి రైట్ ఇష్యూస్లో మీరు పాల్గొనవచ్చు, మీకు ఒక షేర్ అయితే లభిస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి మనం హిస్టరీ గమనిస్తే ఇదేం కొత్తదేం కాదండి. చాలా కంపెనీస్ వీళ్ళ యొక్క క్యాపిటల్ కావాలన్నప్పుడు చాలా కంపెనీస్ రైట్ ఇష్యూస్కి వస్తుంటారు. ఇది సింపుల్ అండి. ఐపీఓ మనం ఎలాగైతే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లో కొత్త కంపెనీ క్యాపిటల్ కావాలన్నప్పుడు ఎలా వస్తున్నారో, క్యాపిటల్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయగలుగుతున్నారో, అదేవిధంగా రైట్ ఇష్యూ ద్వారా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అంటే తమ వద్దన్నటువంటి షేర్ హోల్డర్స్కి మాత్రమే హక్కు కల్పిస్తున్నారు. కాబట్టి దీన్ని రైట్ ఇష్యూ అంటే హక్కు కల్పిస్తున్నారు ఎవరికి అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి. అంటే అందులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్కి మాత్రమే ఇందులో పాల్గొనవచ్చు. కొత్త వాళ్ళు పాల్గొనాలంటే ఉండకపోవచ్చు. నథింగ్ బట్. సో అందులో మనం పాల్గొనాలంటే 100% మనం కూడా రికార్డ్ డేట్ లోపల మన షేర్స్ మన దగ్గర ఉన్నట్టయితే మనం కూడా పాల్గొనవచ్చు. అందులో మనం కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అవుతాం కాబట్టి మనం కూడా పాల్గొనవచ్చు. సో ఈ విధంగా మనం హిస్టరీ గమనిస్తే రిలయన్స్ కంపెనీ వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫండ్ రైజింగ్ కంపెనీ త్రూ రైట్ ఇష్యూ అని చెప్పొచ్చు. రైట్ ఇష్యూ ద్వారా 53,125 కోట్ల రూపాయలను అయితే గ్రాప్ చేసుకోగలిగింది ఫ్రమ్ ద మార్కెట్ అన్న ఏప్రిల్ 30 తేదీన 2020లో కరోనా బిఫోర్లో. సో లక్కీగా వీళ్ళైతే అప్పుడు షేర్ ప్రైస్ 900,000 రూపీస్ నడుస్తుందండి. డిస్కౌంట్ ప్రైస్ కూడా అరౌండ్ బాగానే 14 to 15% ఆఫ్ డిస్కౌంట్ దొరికింది, వాళ్ళైతే తీసుకున్నారు. ఇప్పుడు మీరు షేర్ ప్రైస్ గమనించండి అరౌండ్ 2,000 పైన నడుస్తుంది. సో అప్పుడు మీరు అనౌన్స్ చేసినప్పుడు కూడా మీరు గమనించారు, పేపర్లో అనౌన్స్ చేశారు రిలయన్స్ కంపెనీ డెట్ ఫ్రీ అంటే అప్పులు లేనటువంటి కంపెనీ అన్నారు. అప్పుడు కూడా ఆయన అప్పులు పుచ్చుకోవడం కోసం అయితే ఈ రైట్ ఇష్యూస్ని అనౌన్స్ చేశారు. తర్వాత M&M ఫైనాన్స్ కావచ్చు, తర్వాత వేదాంత కంపెనీ కావచ్చు, ఇలా చాలా కంపెనీలు మీరు సెర్చ్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ రైట్ ఇష్యూస్ ద్వారా వచ్చాయి. వాళ్ళు హ్యాపీగా ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకోగలిగారు. సో సింపుల్ అండి, రైట్ ఇష్యూస్ అనేది చాలా ఈజీ. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి మీరు వెంటనే తీసుకోవాల్సి వస్తుంది. రికార్డ్ డేట్ ఎప్పుడుందో ఆ డేట్ గమనించండి, ఆ డేట్కి బిఫోర్ 2 days తీసుకోండి. జనరల్గా ఈ రికార్డ్ డేట్ ఎప్పుడుందో ఆ డేట్ అయిపోయేంత వరకు వచ్చేసి ఈ షేర్ ఇర్రెస్పెక్టివ్గా మార్కెట్ సంబంధం లేకుండా షేర్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ వెళ్తుంది హైయర్ సైడ్, అంటే పెరుగుతూ పోతుంది. డిపెండ్స్ అపాన్ మార్కెట్ సైజు, డిమాండ్. తర్వాత 4%, 5%, 10% పోయినా కూడా ఆశ్చర్యం లేదండి. రీసెంట్గా L&T ఫైనాన్స్ కంపెనీ చూడొచ్చు మీరు, క్వార్టర్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. బెట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది, బట్ లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గింది, 40% దాకా తగ్గిపోయింది. సో అందుకని మార్కెట్లో కొలాప్స్ అయింది, అరౌండ్ 10% దాకా షేర్ ప్రైస్ కొలాప్స్ అయింది. ఇమీడియట్గా January 18th అయితే కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు ఏంటంటే రైట్ ఇష్యూకి వస్తున్నాం మేము, రికార్డ్ డేట్ వచ్చేసి January 22 అన్నారు. ఇమీడియట్గా అక్కడ నుంచి షేర్ ప్రైస్ 96 రూపీస్ దాకా కొలాప్స్ అంది, 110 రూపీస్ నుండి రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు కొంచెం బ్యాడ్ ఉందని వెంటనే ఈ అనౌన్స్ చేసిన వెంటనే షేర్ ప్రైస్ అనేది 96 రూపీస్ నుండి 97 రూపీస్ నుండి దగ్గర మళ్ళీ 108 రూపీస్, 110 రూపీస్, 120 రూపీస్ దాకా పెరిగింది మీరు చూస్తున్నారు. సో ఇది ఎప్పటి వరకు పెరుగుతుందంటే January 20 వరకు మాత్రం పెరుగుతుంది. బికాస్ 20th మీరు కొంటేనే
యూ ఆర్ ఎలిజిబుల్, అంటే మీరు అక్కడ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు రైట్ ఇష్యూలో పాల్గొనడానికి. 21st ఏమైందంటే అంటే మైనారిటీ కేసెస్లో ఏంటంటే షేర్ ప్రైస్ కొలాప్స్ అవడానికి కొంచెం స్కోప్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ మనం 21st మనకు ఎలిజిబిలిటీ కాదు కాబట్టి, రికార్డ్ డేట్ అయిపోద్ది కాబట్టి 21st కొన్నా మీరు ఎలిజిబిలిటీ కాదు, 22nd కొన్న ఎలిజిబిలిటీ కాదు, 23rd కొన్న ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి షేర్ హోల్డర్స్ కొంతమంది ఆ షేర్స్ని అమ్మేయడానికి ముందుకు రావడానికి కొంచెం స్కోప్ ఉంది. బట్ ఇమ్మీడియట్గా అంతంత కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ లేదండి. డోంట్ వరీ అబౌట్ దట్. 10% 20% కొలాప్స్ అని చెప్పలేము, బట్ డిపెండ్స్ అపాన్ మార్కెట్ రియాక్షన్ అండి. సో బిట్ ఆఫ్ నెగిటివ్ ఉండొచ్చు అని మాత్రమైతే మీరు గమనించాలి. సో ఈ విధంగా ఉంటుందండి. తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే కంపెనీ రైట్ ఇష్యూస్కి వస్తుందంటే రీజన్ ఏంటి, పర్పస్ ఏంటి మీరు ఒకసారి గమనించాల్సి వస్తుంది. కంపెనీ రావడానికి రీజన్ మనం ఇందాక చెప్పాము, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కంపెనీ రావడం వచ్చేసి డెట్ ఫ్రీ అనమాట. అంటే అప్పుల్ని పూడ్చుకోవడం కోసం వీళ్ళు యొక్క మూలధనం అడుగుతున్నారు కాబట్టి కొంచెం మీరు ఈ న్యూస్ని అనలైజ్ చేయాలి. జస్ట్ ఏదో రైట్ ఇష్యూకి వచ్చిందని చెప్పి బ్రాండింగ్ మనం వెళ్ళకూడదు. సో రైట్ ఇష్యూకి వస్తున్నప్పుడు ఆ రీజన్ గమనించాం కనుక ఈ అప్పులు పుచ్చుకోవడం కోసం వాళ్ళు మళ్ళీ క్యాపిటల్ కావాలని చెప్పి షేర్ హోల్డర్స్గా అడుగుతున్నాడు. జనరల్గా వచ్చేసి కంపెనీ ఏదైనా మూలధనం కావాలన్నప్పుడు, ఈ క్యాపిటల్ కావాలన్నప్పుడు బ్యాంక్స్కి వెళ్ళి అప్పు చేయాలి. బ్యాంక్స్కి వెళ్ళి అప్పు చేయాలన్నప్పుడు బ్యాంక్స్కి వెళ్ళి మళ్ళీ ఇంట్రెస్ట్ ఎందుకు పే చేయాలి? సో షేర్ హోల్డర్స్కి మనం డిస్కౌంట్ కొంచెం ప్రైస్కి ఇచ్చామంటే వాళ్ళు మన దగ్గరే ఉంటారు, పార్ట్నర్స్గా ఉంటారు. సో వాళ్ళ యొక్క అమౌంట్ మొత్తం రన్ అవుతుంటుంది, మన అప్పులు మొత్తం క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఈ అప్పు కట్టడం కోసం మీ అందరినీ భాగస్తులు చేసుకొని వీళ్ళు అప్పు అయితే కట్టేస్తున్నారు. సో ఇదైతే ఇండైరెక్ట్గా మీరు ఆలోచిస్తే మాత్రం ఒక అప్పు చేసిన వాడికి మళ్ళీ మీరు అప్పు ఇచ్చినట్లు. సో సింపుల్ కాన్సెప్ట్ అండి. సో ఇలాంటి సందర్భంలో కూడా మనం రైట్ ఇష్యూస్కి చూస్తుంటాం, చాలా కంపెనీలు వస్తుంటాయి. కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని పాజిటివ్ న్యూస్ కూడా ఉంటాయి. అంటే లైక్ మంచి కంపెనీ ఉంది, మంచి బ్యాలెన్స్ షీట్, ఈపీఎస్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది, అంటే షేర్ ప్రైస్ కూడా మంచి మార్కెట్లో నడుస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఈ మార్కెట్ ఖచ్చితంగా ఈ ఒక కంపెనీ నేను టేక్ ఓవర్ చేయాలి, లేదా మెర్జింగ్ చేయాలి, లేదా అక్విజిషన్ చేయాలి, ఈ కంపెనీ నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా నా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని సందర్భంలో కూడా వాళ్ళ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ క్యాపిటల్ రిక్వైర్మెంట్ తీసుకోవడం కోసం వీళ్ళైతే ఒక్కొక్కసారి రైట్ ఇష్యూస్ రావడం కూడా జరగచ్చు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. ఎయిర్టెల్ కంపెనీ రైట్ ఇష్యూస్కి వచ్చింది అంటే టెలినార్ కంపెనీనో ఇంకో కంపెనీనో వాళ్ళు మెర్జింగ్ చేసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. లేదా వోడాఫోన్ ఏం చేస్తున్నారంటే ఐడియా కంపెనీని మెర్జ్ చేసుకుంటున్నారు, వాళ్ళ క్యాపిటల్ కావాలి. సో ఇది ఇట్స్ లైక్ ఏ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ న్యూస్. కాబట్టి మేబీ మనం ధైర్యంగా ఆ లాంగ్ టర్మ్లో పొజిషన్ కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం ఇటువంటి పాజిటివ్ న్యూస్. సో ఓవర్ మీరైతే ఆ న్యూస్ అనేది ఫైనల్ చేయాలి. లాంగ్ టర్మ్లో కొనసాగే వాళ్ళకి మాత్రమే ఇది. లేదు రైట్ ఇష్యూస్లో నేను పాల్గొంటాను, వచ్చిన వెంటనే ఇమీడియట్గా అమ్మేసుకుంటాను, బిట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఒక 10-20 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, నా దగ్గర ఉన్న షేర్స్ 1000 షేర్లు ఉన్నాయి, 20,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళైతే నో ప్రాబ్లం, నో వరీ అబౌట్ దట్. లాంగ్ టర్మ్ న్యూస్ అన్నారు. సో ఇది ఓన్లీ ఫర్ ఇన్వెస్టర్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనకు డిస్కస్ చేసిపోతున్నామండి. చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే మాత్రం మీరు రైట్ ఇష్యూలో పాల్గొన్నారా లేదనేటువంటి విషయాన్ని మీద మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. రైట్. సో ఫస్ట్గా వచ్చేసి కొన్ని అంశాలతో ముందుగా మనం డిస్కస్ చేసే ముందుగా, ఒకవేళ నేను రైట్ ఇష్యూస్లో పాల్గొనొచ్చా రికార్డ్ డేట్ రోజున? సో రైట్ ఇష్యూస్ని నేను రికార్డ్ డేట్ రోజే నేను షేర్స్ కొన్నట్లయితే, నేను హోల్డింగ్స్లో షేర్ కొన్నట్టయితే రైట్ ఇష్యూలో పాల్గొనడానికి నేను ఎలిజిబిలిటీనా కాదా అంటే ఎస్, సారీ. సో మీరు రికార్డ్ డేట్న కొంటే మాత్రం 100% మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే మేము ఇందాక చెప్పినట్లు మీ పేరు మీద రికార్డ్ డేట్ని పెట్టినటువంటి డేట్లు మీరు షేర్స్ కొంటే మీ పేరు ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అంటే T+2, అంటే ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నుంచి నెక్స్ట్ సెకండ్ డే క్రెడిట్ అవుతాయి. కాబట్టి మీరు నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రైట్ ఇష్యూస్. సో ఆబ్వియస్లీ రిమెంబర్ వన్ థింగ్, ఎక్స్ డేట్ నథింగ్ బట్ రికార్డ్ డేట్ బిఫోర్ 2 days మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత నేనైతే రికార్డ్ డేట్కి బిఫోరే షేర్స్ అయితే కొన్నాను, 3-4 days బిఫోరే కొన్నాను, లేదా ఆల్రెడీ ఎప్పుడో 3 months 4 months బ్యాక్ అయితే షేర్స్ నా దగ్గర ఉన్నాయండి. సో ఇప్పుడు రికార్డ్ డేట్ తర్వాత అంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ January 22 రికార్డ్ డేట్ అన్నారు కదండి. సో 22 డేట్ తర్వాత అంటే 23rd కావచ్చు, 24th కావచ్చు, మీ ఇష్టం. అప్పుడు నేను హోల్డింగ్స్లో షేర్లు అన్నీ అమ్మేస్తానండి. అమ్మేసిన తర్వాత నేను రైట్ ఇష్యూలో మళ్ళీ పాల్గొనొచ్చా అంటే అప్లై చేయొచ్చా అంటే ఎస్, 100% మీరు ఎలిజిబులే అండి. బికాజ్ మీ దగ్గర ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి రికార్డ్ డేట్ లోపలే. సో తర్వాత మీరు హోల్డింగ్స్లో షేర్లు వద్దనుకుంటే అమ్మేసేసుకోండి హ్యాపీగా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 80 షేర్లు ఉన్నాయండి ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ, ఎప్పుడు డిసెంబర్లో కొన్నారు. సో ఇప్పుడైతే అనౌన్స్ చేశారు, లేదా రీసెంట్గా రికార్డ్ డేట్ బిఫోర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనేసినారు అనుకోండి 80 షేర్లు. ఇప్పుడు మీరు 74 షేర్లకి 17 ఇస్తున్నారు కాబట్టి మీరు ఎలిజిబుల్ ఫర్ 17 షేర్స్ అప్లై ఇన్ రైట్ ఇష్యూ. సో ఇప్పుడు మీరు 23rd 24th అయితే మీ షేర్స్ని హోల్డింగ్స్లో 110 రూపాయలు ఉన్నది, 109 రూపాయలు, 108 రూపాయలు, 100 రూపాయలు కానిలేండి అమ్మేశారు. రైట్, మీ దగ్గర ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, హ్యాపీగా బయటికి వెళ్ళిపోయారు. బట్ ఎస్, మీరైతే రైట్ ఇష్యూకి మళ్ళీ తిరిగి ఎలిజిబిలిటీ ఉంది. బికాజ్ రికార్డ్ డేట్ లోపల మీరైతే అక్కడ
మీది పేరు రిజిస్ట్రేషన్ చూపిస్తుంది కాబట్టి మళ్ళీ మీరు తిరిగి రూ. 65 చొప్పున 17 షేర్లను మీరు తిరిగి కొనచ్చు. వాటిని మళ్ళీ మార్కెట్లో మేబీ రూ. 100 నుంచి కొలాప్స్ అయినా కూడా $90-95 పడవచ్చు, లేదా మహా అంటే $80-85 వస్తుందండి. స్టిల్ మీకు 15 నుంచి $20 దాకా ప్రాఫిట్ అనేది గ్యారంటీగా ఉంటుంది కాబట్టి నో వరీ అబౌట్ దట్. ఎస్, యూ కెన్ గో విత్ సెల్ ఆఫ్ యువర్ షేర్స్ ఆఫ్టర్ రికార్డ్ డేట్ అనమాట. సో రికార్డ్ డేట్ అయిన తర్వాత మీ హోల్డింగ్ షేర్స్ అమ్మేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు రైట్ ఇష్యూలు కూడా పాల్గొనొచ్చు, డిస్కౌంట్ దొరుకుతున్నాయి. హ్యాపీగా అయితే మీరు మీ ట్రాన్సాక్షన్ చేసుకుని మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మీరు హోల్డింగ్స్లో షేర్స్ ఉన్నప్పటికీ రైట్ ఇష్యూలో పాల్గొనాలని రూల్ ఏం లేదండి ఇక్కడ. సో మీరు పాల్గొనంటే పాల్గొనండి, లేకుంటే లేదు. మీకైతే హక్కు అనేది కల్పించి పెట్టింటారనమాట. మీ కాకపోతే మీ ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా వచ్చి కొనేసి ఉంటారు. బట్ ఇక్కడ లిమిటెడ్ గమనించారు, మీరు 46 crores మాత్రమే షేర్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. రిమైనింగ్ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళందరూ ఎగబడతారు, నో ప్రాబ్లం. సో అది మీ ఛాయిస్ అండి, కస్టమర్ ఛాయిస్, ఇన్వెస్టర్ ఛాయిస్. నాకు అవసరం లేదు అంటే బెటర్ ఏంటంటే మీకు చీప్గా దొరుకుతుంది ప్రైస్. ఒకవేళ మీరు కొన్న ప్రైస్ ₹100 దగ్గర అనుకోండి, ఇప్పుడు మీకు ₹65 కొని యావరేజ్ ప్రైస్ చేసుకోవడానికి ఇది మంచి బెస్ట్ అవకాశంగా చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మీరు హై ప్రైస్లో కొన్నట్లేదు, లేదా లాస్ట్ ఒక 120, 130, 140 దగ్గర మీరు ఎప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ కొన్నాను, ఇప్పుడు ఎట్లా దాన్ని యావరేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ వే అని చెప్పొచ్చు. రైట్ ఇష్యూలో మీరు పాల్గొంటే మాత్రం మీకు అడిషనల్గా షేర్స్ వస్తాయి. ₹65 వస్తుంది మీకు, కాబట్టి మీ యొక్క బయింగ్ యావరేజ్ ప్రైస్ కూడా తగ్గడానికి స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి ద బెస్ట్ వే టు ఎంటరింగ్ దిస్ రైట్ ఇష్యూ అనమాట. ఆపర్చునిటీలో మీకు కల్పిస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ రైట్ ఇష్యూస్లో వచ్చినటువంటి షేర్స్ మీరు గ్రాప్ చేసుకోగలిగితే ఏమైందంటే అది ల్యాప్స్ అయిపోతుందండి. అంటే సో ఇందాక చెప్పినట్టు ఎల్ఎన్టీ ఫైనాన్స్ కంపెనీలో రైట్ ఇష్యూ డేట్ వచ్చేసి February 1 నుంచి February 15 మధ్యలో మాత్రం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యలో మాత్రమే మీ యొక్క రైట్ ఇష్యూ షేర్స్ అవైలబిలిటీలు ఉంటాయి. మీరు కావాలంటే అమ్మేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఎటువంటిది ఏం ట్రాన్సాక్షన్ చేయకపోతే అవి ల్యాప్స్ అయిపోతాయండి, డిసప్పీర్ అవుతాయి, ఎందుకంటే మీరు ఎటువంటి పర్ఫామ్ చేయలేదు కాబట్టి. ఎస్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేమైతే హోల్డింగ్స్లో షేర్స్ అయితే లేవండి, మేమైతే రైట్ ఇష్యూలో పాల్గొనలేక ఎలిజిబిలిటీ లేము, ఓకే, నో ప్రాబ్లం. తర్వాత రికార్డ్ డేట్ కూడా అయిపోయింది. సో ఈ సెకండరీ మార్కెట్లో అంటే షాక్ మార్కెట్లో ఆన్లైన్లో మనకు ఎల్ఎన్టీ ఫైనాన్స్ -RE అని ఉంటుంది. అంటే రైట్ ఎంటైటిల్మెంట్ షేర్స్ అనమాట. అంటే REతో రన్ అవుతుంటాయి. సేమ్ మన షేర్ ప్రైస్ ఎలా ఉందో అవి కూడా రన్ అవుతుంటాయండి. సో ఇలాంటి వాటిని మనము కొనాలి అన్నట్లయితే ఒకవేళ REతో రన్ అవుతున్నటువంటి షేర్స్ అనేటివి సర్టైన్ పీరియడ్లో మాత్రమే, ఇందాక చెప్పినట్లు February 1 నుంచి February 15 మాత్రమే ఉంటాయి. సో వీటిని నేను తీసుకున్నానండి, అనుకోకుండా తెలియదు. నేను ఎల్ఎన్టీ ఫైనాన్స్ షేర్స్ కొనే బదులు అనుకోకుండా RE అని సింబల్ ఉంది, దాన్ని కొన్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సో నాకేమన్నా రైట్ ఇష్యూలో పాల్గొని నాకు ఆ షేర్స్ ఏమన్నా మార్చుకోవచ్చా అంటే ఎస్. రైట్ ఎంటైటిల్లో పాల్గొన్నటువంటి ఈ షేర్స్ని మీరు కొన్నట్లయితే ఎస్, మీరైతే వాటిని మీరు రైట్ ఇష్యూలో పాల్గొనొచ్చు. మీకైతే డిస్కౌంట్ ప్రైస్ అయితే ₹65 వస్తుంది. బట్ REలో ఎల్ఎన్టీ ఫైనాన్స్ RE రైట్ ఎంటైటిల్లో మీరు ఎంత ప్రైస్ కొన్నారనేది ఇంపార్టెంట్. తక్కువ కొన్నారనుకోండి ద బెస్ట్, 65 దొరుకుతుంది. మీరు తక్కువ డిస్కౌంట్ దొరికిందంటే కొనండి, ₹60, ₹62 దొరికిందంటే హ్యాపీగా కొనేసుకోండి. మీకు డైరెక్ట్గా ఈ షేర్స్ని హోల్డింగ్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి అయితే మీకు పాసిబిలిటీ ఉంది. త్రూ RTS పోర్టల్ ఉంటుందండి, లేదంటే ఆస్బా అని చెప్పి మనకు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయగానే ప్రతి ఒక్క నెట్ బ్యాంకింగ్లో మనకు IPO సెక్షన్ కానీ లేదా ఇలాంటి దాంట్లో ఉంటుందంటే మీకు నో ప్రాబ్లం. సో ఇదైతే కనిపిస్తుంది. ఒకవేళ మీరైతే RE సంబంధించినటువంటి షేర్స్ కొన్నారు బట్ మర్చిపోయారు, ఆ రైట్ ఇష్యూ డేట్ అయిపోయింది, February 15 దాటిపోయింది, February 17 చూసుకున్నారు, చూసేసరికి అక్కడికి వెళ్ళిపోయిందంటే మీరు పెట్టినటువంటి అమౌంట్ మొత్తం డిజపీర్ అవుతుందండి. అంటే జీరో అవుద్ది, ఇన్వాలిడ్ ల్యాప్స్ అయిపోతుంది. సో 100% మీరు, ఎందుకంటే అక్కడ వరకు మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి, ట్రేడ్ అవుతుంటాయి, దాని తర్వాత కనిపించవు. కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకోలేకపోతే మాత్రం మీరు ఇండైరెక్ట్గా లాస్ అయినట్లే మీ క్యాపిటల్ అమౌంట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇవి వచ్చేసి రైట్ ఎంటైటిల్మెంట్ RE అని చెప్పి మనకు షేర్ ప్రైస్ డాష్ వచ్చేసి RE అని ఉంటాయి. ఇవి డైరెక్ట్గా మనకైతే హోల్డింగ్స్లో క్రియేట్ అయి ఉంటాయండి. హోల్డింగ్స్లో డైరెక్ట్గా మీరు చూడొచ్చు ఆ డేట్ వచ్చినప్పుడు. అక్కడ మీరు వచ్చినటువంటి ఈ షేర్స్ మీరు యాజ్ యూజువల్గా మనకు షేర్స్ ఎలా వస్తాయి IPOలో ఉన్నప్పుడు అలాగే వస్తాయండి. హోల్డింగ్స్లో డైరెక్ట్గా క్రియేట్ అయిపోతాయి. మీరు డైరెక్ట్గా అమ్మేయాలనుకుంటే RE రిలేటెడ్ షేర్స్ని మీరు ఇమీడియట్గా అమ్మాలనుకుంటే అమ్మేసేసుకోవచ్చు. బికాజ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్లు RE షేర్స్ కొనే వాళ్ళు కూడా బయట డైరెక్ట్గా ఓపెన్లో వచ్చేసి డిస్కౌంట్కి ఏమైనా వస్తుందేమో చెప్పి వాళ్ళు ఎంటర్ కొట్టి వాళ్ళకి మీరు డైరెక్ట్గా అమ్మేసేసుకోవచ్చు. నో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ ద రైట్ ఇష్యూ అలాట్మెంట్ వరకు. సో దీనికి ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉందా? ఈ రైట్ ఎంటైటిల్మెంట్స్, ఆ రైట్ ఇష్యూ సంబంధించినటువంటి రైట్ ఎంటైటిల్మెంట్స్కి ఎక్స్పైరీ డేట్ ఉందా? ఎస్, నాకైతే హోల్డింగ్స్లో వచ్చాయి. ఇవి ఎప్పుడైనా ఎక్స్పైర్ అవుతాయా కొంపదీసి అంటే ఎస్, 100% ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఈ ఇష్యూ ప్రైస్ ఎప్పుడు చెప్పాడు అంత లోపల ఇష్యూ డేట్ లోపల మనకైతే రైట్ ఇష్యూ సంబంధించినటువంటి RE అనేటివి ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఈ ల్యాప్స్ అయిపోతాయి. కాబట్టి
వన్స్ మనకు ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఉంటారు అంటే రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనమాట. ఈ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వీళ్ళు ప్రాసెస్ చేస్తారు అప్లికేషన్ని. ఒకవేళ ఉంటే ఆ షేర్స్ మీకు ఎన్ని కావాలో అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే ల్యాప్స్ అయిపోతుంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో సందర్భంలో నా దగ్గర అయితే 2-3 డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీరోదా కంపెనీలో అయితే నాకు ఒక డిమాట్ అకౌంట్ ఉందండి. పాన్ కార్డ్తో మనం ఓపెన్ చేస్తాం డిమాట్ అకౌంట్. సో అందరికి తెలిసినదే. జీరోదాలో ఉంది, తర్వాత ఐసిఐసిఐలో ఉంది, షేర్ ఖాన్ ఉంది, అప్స్టాక్స్లో అని చెప్పి అనుకుందాం కాసేపు ఎగ్జాంపుల్. బట్ మీరైతే ఇక్కడ 74 షేర్లు మెన్షన్ చేశాడు కదా, 74 షేర్లు ఎల్ఎన్డి ఫైనాన్స్లో ఉన్న వాళ్ళకి 17 షేర్లు ఇస్తానంటున్నాడు కదా, రైట్. మీరైతే జీరోదాలో నా దగ్గర 20 షేర్లు ఉన్నాయండి ఎల్ఎన్డి ఫైనాన్స్వి అనుకుందాం. ఐసిఐసిఐలో ఒక 15 షేర్లు ఉన్నాయనుకుందాం, 35 అయినాయి మొత్తం. అప్స్టాక్స్లో ఒక 40 షేర్లు ఉన్నాయనుకుందాం, 75 అయినాయి. సంబంధం ఇంకొక డిమాట్ కంపెనీలో ఇంకొక 30 ఉన్నాయి. మొత్తం నా దగ్గర 100 షేర్లు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఇన్వెస్టర్ ఏం ఫీల్ అవుతుంటారంటే, నా దగ్గర కూడా 100 షేర్లు ఉన్నాయి డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్లో, సో నేను కూడా ఎలిజిబిలిటీ, నాకు కూడా వస్తాయి 17 షేర్లు అని చెప్పి ఈయన వెయిట్ చేస్తూ ఉంటాడు. 100% రాంగ్. బికాజ్ ఇది వచ్చేసి పాన్ కార్డ్ అనేది ఫైనలైజ్ చేసుకుంటుందండి. గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. సో ఈ ఐపీఓలో అయినా సరే, రైట్ ఇష్యూ అయినా సరే, ఎప్పుడైనా సరే ఇది పాన్ కార్డ్ ఫైనలైజ్ చేసుకుంటుంది. ఇండివిజువల్ అకౌంట్ ఎప్పుడు కూడా పాన్ కార్డ్ లింక్డ్ ఉంటుంది. కాబట్టి ఈ పాన్ డిమాట్లో ఎక్కడైతే సఫిషియంట్ షేర్స్ ఉన్నాయి, 74 కంటే ఎక్కువ ఉన్నాయి ఎల్ఎన్డి ఫైనాన్స్ షేర్స్ అంటే, అందులో మాత్రమే ఆయన పార్టిసిపేట్ చేయొచ్చు, అందులో మాత్రమే ఎలిజిబిలిటీ. రిమైనింగ్ షేర్స్లో నాకు 8 ఉన్నాయి, 10 ఉన్నాయి, 6 ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్గా అన్నీ కలిపితే నా దగ్గర 74 లేదా 100 అవుతున్నాయంటే యూ ఆర్ నాట్ సపోజ్ టు అప్లై ఫర్ ద రైట్ ఇష్యూ ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ అనమాట. మీరు పార్టిసిపేట్ చేయడానికి 100% ఇంపాసిబుల్. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి కన్ఫ్యూజన్స్ కూడా చాలామంది ఉంటారు. తర్వాత ఇది ఎక్కువ ఎగ్జాక్ట్గా నేను ఈ లింక్ అయితే ఎక్కడైనా కనిపించట్లేదు, ఎక్కడ నేను రైట్ ఇష్యూస్ పాల్గొంటున్నాను, సరే ఆ అమౌంట్ పే చేయాలి కదా, ఎలా పే చేయాలి ఏంటి అనేది నాకు తెలియలేకపోతుందని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటారు. నో ప్రాబ్లం, మీకు ఆర్టీఏ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా మీకు ఒక లింక్ అనేది పాపప్ వస్తుందండి, నో ప్రాబ్లం. లేదా ఆర్టీఏ సైట్లోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ లింక్ ఉంటుంది, నోటిఫికేషన్ ఇక్కడ రన్నింగ్లో ఉంటుంది. ఎల్ఎన్డి ఫైనాన్స్ ఉంటే హాట్ కరెంట్ ప్రైస్ ఇష్యూ వచ్చిందంటే వాటి మీద సంబంధించి ఉంటుంది. లేదంటే మీకు ఆ రిలేటెడ్ బ్యాంక్స్ ఏదైనా ఉంటే ఆ బ్యాంక్కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్లో కూడా దానికి సపరేట్ లింక్ ఉంటుంది, నో ప్రాబ్లం. నేను ఈ రైట్ ఇష్యూస్ పాల్గొన్న తర్వాత సంబంధించిన ఒక వీడియో ఇంకోటి ప్రిపేర్ చేస్తాను లైవ్లో, దాని గురించి మీరు తెలుసుకొని ఫర్దర్గా ఏదైనా రైట్ ఇష్యూస్ పాల్గొన్నప్పుడు కూడా మీరు ఇలా పేమెంట్స్ కూడా చేసుకోవడానికి ఈజీగా స్కోప్ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్లు మీరు డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్ నుంచి మీరైతే షేర్స్ కొన్నారు. సో ఇప్పుడు మీరు పాన్ అనేది ఫైనల్గా బేస్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఇలా మల్టిపుల్గా పార్టిసిపేట్ చేస్తాను, నేను రైట్ ఇష్యూస్ని తీసుకున్నా, నేను ఆర్టీఏకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకుంటానంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఒకటి మాత్రం మీకు ఫైనలైజ్ అవుతుంది, రిమైనింగ్ అని రిజెక్ట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎస్, ఇప్పుడైతే మనం ఆర్ఈలో పాల్గొన్న తర్వాత ఈ షేర్స్ని మనం ఆర్టీఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి అమౌంట్ పే చేసాము. పే చేసిన తర్వాత మనకు అక్కడ హ్యూజ్గా డిమాండ్ ఉందనుకోండి, ఆర్ఈ షేర్స్ కూడా కొనేవాళ్ళు కూడా, అక్కడ ఒకవేళ మనకు అలాట్మెంట్ జరగాలి. యాక్చువల్గా అయితే ఈ అమౌంట్ మనం పే చేసాము, అలాట్మెంట్ డేట్ అనేది ఒక డేట్ ఉంటుంది, సేమ్ ఐపీఓ లాగానండి. అక్కడ మనకు షేర్స్ అలాట్మెంట్ జరగకపోతే కనుక ఈ అమౌంట్ అనేది యాజ్ యూజువల్గా మీరైతే ఎక్కడి నుంచి పే చేశారో యాప్స్పా ఏఎస్బిఏ అనేది నెట్ బ్యాంకింగ్లో ఉంటుందండి. సో అక్కడ నుంచి పే చేసినట్లయితే డైరెక్ట్ మీ అక్కడ పే అవుతుంది, రిఫండ్ అవుతుంది. లేదా ఆర్టీఏకి వెళ్ళి అక్కడ పేమెంట్ ఏమైనా లింక్ చేసినట్టు త్రూ యూపీఐ సమ్ అదర్ పేమెంట్స్ నుంచి చేసినట్టయితే డైరెక్ట్గా అమౌంట్ అనేది బ్యాక్ టు దట్ ట్రాన్సాక్షన్ నుంచి మీకు బ్యాక్ వచ్చేది జరుగుతుంది అనమాట. సో అలాట్మెంట్ జరగకపోతే. తర్వాత చాలామందికి ఇంకో చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఆర్టీఏ మనం అయితే ఆర్ఈ షేర్స్ వచ్చాయి, అమౌంట్ పే చేసేటప్పుడు నా దగ్గర, నేను అకౌంట్ హోల్డర్ అండి, నా దగ్గర అమౌంట్ లేదు, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్ అకౌంట్ నుంచి డబ్బులు పే చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు అక్కడ మా ఫ్రెండ్ నెట్ బ్యాంకింగ్ నుంచి వెళ్ళి అప్లై చేస్తున్నాను అన్నప్పుడు అతని బ్యాంక్ అకౌంట్ అనేది నా డిమాట్ అకౌంట్కి లేదా నా పాన్ రిలేటెడ్ దానికి మ్యాచ్ అయ్యేది కాబట్టి 100% ఇది రిజెక్ట్ అవుతుంది తప్ప మనకైతే సక్సెస్ఫుల్ అవ్వద్దు. సో ఇటువంటి డౌట్ కూడా మీరు పెట్టుకోకండి. దయచేసి మీ యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ నుండి మాత్రమే మీరైతే పేమెంట్ జరగాల్సి వస్తుంది. థర్డ్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసినట్లయితే ఇవి 100% రిజెక్ట్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. రైట్ ఇష్యూస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎస్పెషల్లీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ రైట్ ఇష్యూస్ వచ్చింది కదా, దాంట్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా జరుగుతుంది, ఏంటి ఎవ్రీథింగ్ మనం తెలుసుకున్నామండి. ఇది మీకు చాలా యూజ్ఫుల్ అయిందని చెప్పి నేను భావిస్తున్నానండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.